యేసే పరిష్కారం అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను ఆది కాండము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు చెరుకూరి రీకో ప్రకాష్ గారి జన్మదినం సందర్భముగా అమ్మమ్మ గారు ముత్యాల సంతోషం, తల్లిదండ్రులు వాహిని ప్రియ ప్రసాద్ బాబు గారు, చెల్లెలు షారోన్ షియాని సహకరిస్తున్నారు. చెరుకూరి రీకో ప్రకాష్ గారిని ప్రభువు దీవించున్నట్లు ప్రార్థన చేయండి. ముత్యాల సంతోషం గారికి, ప్రసాద్ బాబు, వహిని ప్రియ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక ప్రత్యేకమైన ప్రార్థన మనం యేసే పరిష్కారం పక్షంగా మీ ముందుంచుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల మధ్యలో మా స్వగృహంలో అనగా బిగ్ ఆఫీస్ ఉన్నటువంటి బిల్డింగ్, స్టూడియోలు ఉన్న బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాని వలన చాలా భాగం ఇంటిలో కాలిపోవటం జరిగింది. ప్రభువు తన కృప వలన పెద్ద ప్రమాదం కానీ, కుటుంబంలో సభ్యులకు ఎవరికి నష్టం కానీ లేకుండా కాపాడారు. ప్రభువుకి కృతజ్ఞతలు. ఈరోజు జరిగిన ఈ ప్రమాదంలో ప్రభు మమ్మల్ని కాపాడినందుకు ప్రభువుని మేము స్తుతిస్తున్నా. అలాగే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునమని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రాలు. రీకో ప్రకాష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. మీరు ఇచ్చిన జన్మదినము కొరకు వందనాలు. షారోన్ షియాని చిన్న బిడ్డను మీరు దీవించండి. వహిని ప్రియ ప్రసాద్ బాబు గారులను, అలాగే మీ దాసురాలు తల్లి గారు ముత్యాల సంతోషం గారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నేటి దినం సంభవించిన అగ్ని ప్రమాదంలో మా కుటుంబమునకు ఎటువంటి హాని లేకుండా మీరు కాపాడినందుకు మీ కృతజ్ఞతలు. ప్రభు ఈ రాత్రికాలపు వాక్య భాగమును మా నిమిత్తం దీవించుమని యేసు ప్రభు పేరిట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 10-12 దినాలుగా ఆడియబుల్ డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉన్నాయి. వాటిని ఫైండ్ అవుట్ చేయటానికి, వాటి నుంచి బయటపడటానికి టెక్నీషియన్స్ శ్రమిస్తున్నారు. ఇంకా దానిని ఐడెంటిఫై చేయటం దొరకటం లేదు. యేసే పరిష్కారం స్టూడియో ఫాల్ట్ లేదా సిటీ కేబుల్ ట్రాన్స్మిషన్ ఫాల్ట్, ఈ రెండింటిలో ఎటు నిర్ణయం జరగటం లేదు. ఇంకా 2-3 దినాల్లో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తామని భావిస్తున్నాం. దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. ఆది కాండము గ్రంథం 24వ అధ్యాయము 53వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. అబ్రహాము సేవకుడైన ఎలియాజరు, లాబాను, బెతుయేలు అను వారి యొక్క ఇంట, వారి ఎదుట దేవునికి సాష్టాంగ నమస్కారం చేసి, దేవుడు తాను వచ్చిన పనిని సఫలము చేసెను అని దేవునికి మహిమ కలిగిస్తూ ఆరాధన చేసి, దేవుడు పంపిన పనిలో తాను సక్సెస్ అయినందుకు దేవుని స్తుతించాడు. అలాగే దేవుడు తన చిత్తమును తన యజమానుని కుమారుని పట్ల కనపరిచాడని ఆనందించాడు. నేను గత రాత్రి చెప్పాను, అబ్రహాము, ఇస్సాకు దేవునిపై ఆధారపడ్డారు. లాబాను, బెతుయేలు దేవునిపై నమ్మికుంచారు. ఆయనకు విధేయత చూపి తమ కుమార్తెని ఇవ్వటానికి ఇష్టపడ్డారు. అలాగే ఎలియాజరు దేవునిపై ఆధారపడి వచ్చాడు.
రెబెక్కా కూడా దేవునిపై ఆధారపడుతోంది. ఇక్కడ మనం చదువుకుందాం. ఎప్పుడైతే అబ్రహాము సేవకుడు ప్రార్థించాడో తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబెక్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికిని తల్లికిని విలువ గల వస్తువులను ఇచ్చెను. క్రైస్తవ వివాహంలో ప్రధానము అనే కార్యక్రమం వివాహానికి ముందు జరుగుతుంది. దానిలో పెండ్లి కుమార్తె ఇంటికి పెండ్లి కుమారుని ఇంటి నుండి వచ్చిన వారు పెండ్లి కుమార్తెకు కొన్ని ప్రత్యేకమైన వస్తువులు, ఆమె తల్లికి కుటుంబీకులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి బహుమానాలు ఇవ్వటం ఈనాటికి క్రైస్తవ ఆచారంగా కొనసాగుతోంది. ఆనాడు ఎలియాజరు చేసిన ఆ ప్రక్రియ ఈనాటికి కూడా క్రైస్తవ సమాజంలో అమలులో ఉంది. అంటే ఎన్ని సంవత్సరాలు అని మనం గమనిస్తే అబ్రహాము గారు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు, ఇప్పుడు క్రీస్తు శకం 2000 సంవత్సరాలు, అంటే 4000 సంవత్సరాల నుంచి కూడా ఈ కల్చర్ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇక్కడ చూడండి, విలువైన వస్తువులు ఇచ్చాడు. ఆ తర్వాత అతడు భోజనం చేస్తున్నాడు. అతడును అతనితో కూడా ఉన్న మనుషులు అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు ఉండిరి. సోదరుడా సోదరి, ఎలియాజరును లాబాను భోజనమునకు ఆహ్వానించినప్పుడు నేను వచ్చిన పని పూర్తయ్యే వరకు భోజనం చేయనన్నాడు. తాను వచ్చిన పని పూర్తయింది. తాను తెచ్చిన ఆభరణాలు, విలువగల వస్తువులు, వస్త్రాలు ఇచ్చివేశాడు. ప్రభు పేరిట ఆ యవనస్తురాలను తన యజమాను కుమారునికి భార్యగా తాను ప్రదానం చేసుకున్నాడు. అంతే. ఆ తరువాత అతడు భోజనానికి ఉపక్రమించాడు. తన యజమానుడు ఇచ్చిన పని ముఖ్యంగా భోజనం కంటే గొప్పదిగా ఎంచాడు ఎలియాజరు. ఈ రాత్రికాలం దేవుడు మనకిచ్చిన పని మన అన్ని అవసరతల కంటే గొప్పది అని మనం భావించినప్పుడు మన జీవితంలో మనం శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని చూడగలుగుతాము. ఇక్కడ 54వ వచనంలో అతడు భోజనం పుచ్చుకొని ఆ రాత్రంతా విశ్రాంతి తీసుకొని ఉదయమననే వారు లేచినప్పుడు అతడు నా యజమానుని ఎదుకు నన్ను పంపించండి అని చెప్పాను. చూడండి, ఒక్క రాత్రే వారి మధ్యన విశ్రాంతి తీసుకున్నాడు. ఉదయాన్నే లేచి నా యజమాను దగ్గరికి వెళ్ళిపోతానంటున్నాడు. ఎలియాజరు ఎంత చక్కటి మనసాక్షి కలిగిన వాడు. తాను వచ్చిన పని అయిపోయింది, ఇక తాను త్వరగా యజమానుని దగ్గరికి వెళ్ళాలని సంకల్పిస్తున్నాడు. టైం సెన్స్, సమయ పాలన, సమయము సద్వినియోగం చేసుకోవటంలో, సమయాన్ని వినియోగించుకోవటంలో ఎటువంటి దీక్ష కలిగి ఉన్నాడు ఎలియాజర్ అనేది మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంది. ఉదయాన్నే లేచిన వెంటనే నేను బయలుదేరుతాను, వెళ్ళిపోతాను అన్నాడు. ఒక నెల దినముల ప్రయాణం, ఎంతో కష్టపడి వచ్చాడు. ఒక్క దినములో అతనికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి లక్షణం బయటకు వచ్చింది. తను ఆశించిన పని బయటకు వచ్చింది. అంతే, ఉదయాన్నే బయలుదేరుతానన్నాడు. ఆ సందర్భంగా లాబాను బెతూయేలు, ఆమె సహోదరుడు, ఆమె తల్లి, ఈ చిన్నదానిని 10 దినములైనా మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చును అనేది. సాధారణంగా తల్లిదండ్రులు ఏమని కోరుతూ ఉంటారు? సాధారణంగా తల్లిదండ్రులు వివాహము చేసి కుమార్తెను పంపించేటప్పుడు కొద్ది కాలం తమ ఇంట ఉండాలని ఆశపడతారు. ప్రదానం చేయబడిన తరువాత ఆమె వివాహానికి ఆమె తల్లి కానీ, ఆమె తండ్రి కానీ, ఆమె అన్నగారు కానీ ప్రయాణం చేసి వచ్చి ఆ వివాహంలో పాల్గొనటానికి వారెవరు రాలేదు. రెబెక్కాతో పాటుగా ఒక పరిచారకురాలను ఇచ్చారు, అంతే. ఎంత నమ్మకం అండి! దేవునిపై ఎంత అచంచల విశ్వాసం! దేవునికి లోబట్టులు ఎంత గొప్ప విధేయత చూపిస్తున్నారు ఈ కుటుంబం.
ఫ్యామిలీ అంతా బయలుదేరి ప్రయాణం చేసి అక్కడికి రాలేదండి వాళ్ళు. అవును, తమ మధ్య నుండి ఉదయకాలం తమ కుమార్తె, తమ చెల్లి గారు వెళ్ళిపోతుంది అనంటే వారు కొంచెం కాలం ఉండాలని ఇష్టపడి కోరుకున్నారు. కానీ ఎలియాజరు అంటున్నాడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానియక నన్ను పంపించండి, నా యజమానుని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొనిరి. ఆమె గుర్చి వ్రాస్తున్నాడు, ఆమె చిన్నది అని రాస్తున్నాడు. ఆమె చిన్నది వాస్తవమే, కానీ ఆమె తీసుకున్న నిర్ణయం చిన్న నిర్ణయం కాదు. ఆమె చిన్నది, కానీ ఆమె తీసుకున్న నిర్ణయం దేవుని పట్ల ఆమెకున్న విశ్వాసాన్ని చాటిస్తోంది. తన జీవితంలో గాడ్స్ పర్పస్ అండ్ విల్ రివీల్ అయిన తరువాత, బయలుపడిన తరువాత ఇక ఆలస్యం చేయటం ఎందుకు? చూడండి, సంఘము రక్షించబడిన తరువాత ప్రభువును ఏ క్షణంలో చేరమని పిలుపుచ్చినా చేరటానికి సిద్ధంగా ఉండాలి. ఇంకా ఈ లోకంలో కొద్ది కాలం నేను బ్రతకాలి, ఇంకా కొంతకాలం నేను కాలక్షేపం చేసుకుని నా ఇష్టాలు నెరవేర్చుకుని ఆ తర్వాత వెళతానులే అన్నట్టుగా ఉండకూడదు. రెబెక్క ఆ విధంగానే చేస్తోంది. ఇక్కడ ఎలియాజరు అన్నాడు, నా పని సఫలం చేసేసాడు దేవుడు, నేను ఇంక ఇక్కడ ఉండటం మంచిది కాదు, నా యజమానుని దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను దయచేసి పంపించండి అంటున్నాడు. అంటే గివ్ మీ ది పర్మిషన్ టు లీవ్ దిస్ ప్లేస్. ఈ స్థలం విడిచి మీ కుమార్తెను తీసుకుని నేను వెళ్ళటానికి మీరు నాకు అనుమతించండి అని అడుగుతుంటే, ఆమె మన ఎదుట ఉంది కదా, ఆమెను అడుగుదాం ఏముంటుందో అన్నారు. అప్పుడు రెబెక్కను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదను అనెను. వెళ్ళదను అనెను. విల్లింగ్నెస్ టు లీవ్ ద ఫాదర్స్ హౌస్. తల్లిదండ్రుల గృహమును విడిచి భర్త యొద్దకు వెళ్ళటానికి సంసిద్ధత పడిన కుమార్తెగా ఆమె తన చిత్తాన్ని బయలుపరుస్తుంది. చూడండి, ఆమె యొక్క జీవితంలో విత్ ఇన్ 24 hours 24 గంటల లోపట ఆమె జీవితం సంపూర్ణంగా మార్చివేయబడింది. ఆమె స్థలం మార్చివేయబడుతోంది. ఆమె సహచరగణం మారిపోతుంది. ఆమె నివాస స్థలం మారిపోతుంది. ఆమెతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మారిపోబోతున్నారు. ఒక్క దినములో దేవుడు అంతటి మార్పులు ఆమె జీవితంలో తేబోతున్నాడు. దానికి ఆమె అంగీకరిస్తుంది. ఈ రాత్రి కాలం నీ జీవితంలో దేవుడు అన్ని విషయాల్లో మార్పు తెచ్చేస్తే నువ్వు అంగీకరిస్తావా? 20 సంవత్సరాల పరిచర్య చేసిన నేను, ఇన్ని వేల ఎపిసోడ్స్ చేసిన నేను, ఒక్క క్షణంలో దేవుడు దీన్ని మాని ఇంకో పనికెళ్ళు అంటే వెళ్తానా? ఆలోచించాలి. When the will of God revealed, I must obey. నేను లోబడాలి. అది మనం తెలుసుకోవాలి. అది మీరు కూడా తెలుసుకోవాలి. తన పట్ల దేవుని చిత్తం బయలుపడింది. దేవుడు తన జీవితం కొరకు ఉద్దేశించిన ఫలితాన్ని అందుకోవటానికి ఆమె సిద్ధపడాల్సిన సమయం ఆసన్నమైంది అని తెలుసుకున్నప్పుడు ఆ చిన్నది వివేకము కలిగి మాట్లాడుతుంది. వెళ్ళదవా అనగా వెళ్ళదను అనెను. ఆమె తన భర్తను ఇంకా చూడలేదు. ఆమె తల్లిదండ్రులను ఇక మరలా చూడబోదు. అయినా సరే వెళ్ళదవా అంటే సంసిద్ధతను వ్యక్తపరిచి అంది, నేను వెళతాను అంది. నేను ఈ సన్నివేశం ఆలోచిస్తున్నప్పుడల్లా ఎంత అడ్వాన్స్డ్ ఫ్యామిలీ, ఎంత ఆధునికమైన భావాలు కలిగిన కుటుంబం ఇది. ఆ చిన్నది నేను వెళ్ళదను అంటే అన్నగారు మాట్లాడలేదు, తల్లి మాట్లాడలేదు, తండ్రి మారు మాట్లాడలేదు. ఆమె ఇష్టానికి విలువనిచ్చారు. సెల్ఫ్ రెస్పెక్ట్. ఒక వ్యక్తికి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. వ్యక్తిత్వం, గౌరవం
చాలా ముఖ్యం. ప్రతిష్ట చాలా ముఖ్యం. వాటిని ఇనుమడింప చేసుకునే అవకాశం కుటుంబ సభ్యులు ఇవ్వాలి. ఆ చిన్నది తీసుకున్న నిర్ణయం చిన్నదేం కాదు, పెద్దదే, పెద్ద నిర్ణయం. ఆమె ఇమ్మీడియట్గా నేను వెళతాను అంది. ఒకవేళ తల్లిని, అన్నగారిని, ఆమె తండ్రిని ఆమె నిర్ణయం కొంచెం బాధ పెట్టి ఉండొచ్చు, కానీ ఏమిటి వెళతానంది, 10 దినాలు ఉండమన్నా ఉండనంటుంది ఏమిటి అని అనిపించవచ్చు. కానీ దేవుని చిత్తం ఆ బిడ్డ పట్ల బయలుపడిన తరువాత వారు ఆటంకపరచలేదు, గౌరవించారు, అదే నేర్పించారు. ఆ తల్లిదండ్రులు దేవుని చిత్తానికి లోబడటం, ఇష్టపడిన బిడ్డను కలిగినందుకు వారు సంతోషంగా గర్వించి మరి ఆమెను పంపిస్తున్నారు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం మన బిడ్డల పట్ల దేవుని చిత్తం ఏమిటి? అది రివీల్ అయినప్పుడు వారిని విడిచిపెట్టడానికి మనకు ఇష్టమేనా? ఆలోచన చేయండి. నాకు తెలిసిన ఒక సహోదరుని కుమార్తె వివాహం కొరకు సిద్ధపడినప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. దానిని నా మిత్రుడు, నా సహోదరుడు ప్రభువులో అంగీకరించాడు. ఆమె యొక్క గౌరవాన్ని, ఆమె యొక్క మాటకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. ఒక తండ్రి తన కుమార్తె యొక్క మాటకు ఇచ్చిన గౌరవం. వారు చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. గాడ్స్ పర్పస్ రివీల్ అయినప్పుడు దాని విషయంలో ఎన్నడూ కూడా భయపడాల్సిన పని లేదు, ఎన్నడూ కూడా ఆలోచించాల్సిన పని లేదు. విధేయత చూపటమే ముఖ్య లక్షణం. ఆమె వెళ్ళదను అనెను, అంతే. వారు తమ సహోదరి అయిన రెబెకాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకునితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు, వాళ్ళ పరివారం అంతా వచ్చారేమో ఆ ఊరు అవుట్కట్స్ వరకు. మనం కూడా అంతే కదా, బస్ స్టాండో, రైల్వే స్టేషనో, ఎయిర్పోర్ట్ వరకు పోతూ ఉంటాం కదా బంధువులు వెళ్తున్నప్పుడు. ఆ విధంగా సాగనంపినప్పుడు వారు అంటున్నారు రెబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లివి అగుదువుగాక, నీ సంతతి వారు తమ పగ వారి గవిని స్వాధీనపరుచుకుందురు గాక అని ఆమెను దీవింపగా. ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టోరీ అండి. ఏమని దీవిస్తున్నాడు ఒక అన్న, ఒక తండ్రి? వారు ఏమని దీవిస్తున్నారు? నా సహోదరి, వేవేలకు నీవు తల్లి వగదువు. ఎట్లా సాధ్యం? వేవేలకు తల్లి. రిబ్కా గర్భములో నుండి 2 వ్యక్తులు బయటకు వచ్చారు, ఏశావు, యాకోబు. ఇస్సాకుకు 2 కుమారులు, కవల పిల్లలు. ఆ తర్వాత వాడికి పిల్లలు కలిగినట్టుగా బైబిల్లో రాసలేదు. ఈ 2 సంతానం 2 జనాంగాలయ్యారు, ఎదోమీయులు, ఇశ్రాయేలీయులు. ఎదోమీయులు, ఇశ్రాయేలీయులు 2 గొప్ప జనాంగాలుగా వారు తరువాత కాలంలో వర్తిల్లారు. చూడండి, వారు అన్నమాట, మా చెల్లి నీవు వేవేలకు తల్లి వగదు, వేవేలకు తల్లి వగదు. సంతానం గొప్ప భాగ్యంగా భావించారు. అధికమైనటువంటి సంతానం నీ నుంచి వెళుతుంది, నీ కుటుంబం వర్ధిల్లుతుంది, మీ సంతానం వర్ధిల్లుతుంది, పటిష్టమైన కుటుంబం ఏర్పడుతుంది. అంతేకాదు, నీ సంతానం వారి శత్రువుల గవిని స్వాధీనం చేసుకుంటారు. అది జరిగిందండి. ఇశ్రాయేలు జనాంగం యెహోషువ నాయకత్వంలో శత్రువుల గవినులను, కనాను భూభాగాన్ని స్వతంత్రించుకున్నారు. అవునండి, ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను, శత్రువు గవిని స్వతంత్రించుకునే భాగ్యం దేవుడు నీకు ఇస్తాడు. సోదరుడా, సోదరి, వాక్యం వింటున్న నీ వ్యక్తిగత జీవితంలో నేను మనవి చేస్తున్నాను, అపవాది అనే శత్రువు ఆక్యుపై చేసిన అన్ని పొజిషన్స్ను నీ ఎదుట విరుగగొట్టి, నలుగొట్టి తొలగించి దేవుడు నీకు ఆధిక్యతనిస్తాడు. దావీదు కీర్తనకారుడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అని చెప్పాడు. నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు. ఎక్కడ? శత్రువుల ఎదుట. సోదరుడా, సోదరి, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఈ వాగ్దానములు, ఈ దీవెనలన్నీ కూడా
యేసుక్రీస్తునందలి విశ్వాసము చేత మన యొక్క జీవితాల్లో జరుగుతాయని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఇక్కడ చెప్పినటువంటి మాట గమనించండి. 61వ వచనం, రెబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలను ఎక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి. ఆమె పనికెత్తలు, రెబెకా, ఆమె దీది అందరూ వెళ్ళారు. అట్లు ఆ సేవకుడు రెబెకాను తోడుకుని పోయెను. అట్లు ఆ సేవకుడు రెబెకాను తోడుకుని పోయెను. 1 month జర్నీ, 1 నెల దినాల ప్రయాణం. వెర్నాన్ మెగ్గీ అనేటువంటి దైవ సేవకుడు త్రూ ద రేడియో కామెంటరీ రాశాడు. 25 ఏళ్ళు రేడియోలో 5 పర్యాయాలు బైబిల్ పూర్తి చేశాడు ఆ దైవజనుడు. ఆయన మాట్లాడుతూ ఆయన రాసిన కామెంటరీలు అన్నాడు, ఎలియాజరు, రెబెకా పని వారందరూ వెళుతున్నారు. అది ఎడారి ప్రాంతం. రాత్రిపూట ఆ మైదానాలలో వారు క్యాంప్ ఫైర్ వేసేవారట. ఆ క్యాంప్ ఫైర్ వేసినప్పుడు రెబెకా ఎలియాజరు దగ్గరికి వచ్చి, అయ్యా ఇస్సాకును గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగేదట. ఇస్సాకు జననం, అతడు పెరగటం, అతడు దీవించబడటం, అతడు మోరియా పర్వతం మీద బలిగా విధేయత చూపటం, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి లేట్ నైట్ అయ్యేదట. అమ్మా ఇక పడుకోండి రెబెకా గారు, మీరు వెళ్ళి అనగా ఆ తలప్పులతో ఆమె నిద్రపోయేది. మళ్ళా ఉదయం లేచి మరలా ప్రయాణం సాగించేవారు. మరలా రాత్రి ఆ మైదానాలలో క్యాంప్ ఫైర్ వేస్తే ఎలియాజరు యొద్దకు రెబెకా వెళ్ళి, అయ్యా మరలా నా ప్రియుడు లేదా నేను భర్తగా చేసుకుని ఇస్సాకును గురించి చెప్పరా అంటే అనేవాడట, నిన్ననే కదమ్మా చెప్పాను, లేదు మరలా చెప్పండి నేను వింటాను. తన ప్రియుని గురించిన ఆలోచనలు, తన కాబో భర్తను గురించిన ఆలోచనలు, అతని మంచితనం, అవన్నీ ఆమె ధ్యానం చేస్తూ వచ్చింది. అలా ప్రతి రాత్రి అదే సంభాషణ. అవును, సంఘము క్రీస్తుని గురించిన సంభాషణ చేయాలి. మన ప్రభువు మనం ఎప్పుడు చూడలేదు, మనం విన్నాం, నమ్మాం. యేసును నేను చూడలేదు, యేసుని గురించి విన్నాను, నమ్మాను. ఆయనను వివాహం చేసుకోవటానికి, ఆయనతో జీవితకాలం ఉండటానికి, అనగా ఆయన యందు నిత్య జీవము పొందటం కొరకే నా ఆహ్వానాన్ని అంగీకరించి ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను. నేను ప్రతి విశ్వాసి ఆ విధంగానే ఎదురు చూస్తున్నాడు. రెబెకా ఇస్సాకుని ఇంకా చూడలేదు, వెళుతోంది. చివరికి వచ్చేటప్పటికి ఇస్సాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దూరము నుండి ఆ వ్యక్తిని చూచి ఆమె అడుగుతుంది ఎలియాజరును, అతడు ఎవరు? అతడు నా యజమానుడు. చూడండి, ఇస్సాకు బెయేర్ లహాయిరో ఈ మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండి సాయంకాలమున పొలములో ధ్యానింపబయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు చూచుండిన. రెబెకా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుస్తున్న ఆ మనుషుడెవరని ఆ దాసుని అడుగగా అతడు, ఇతడు నా యజమానుడని చెప్పిన గనుక ఆమె ముసుగు వేసుకున్నాను. వండర్ఫుల్ ట్రెడిషన్. ఆమె ఆయనను గుర్తుపట్టింది. ఒంటె మీద నుంచి వెంటనే దిగిపోతాంది. దూరం నుండి వస్తున్నటువంటి ఆ ప్రార్థన వీరుని చూచింది. ఒంటె దిగి ఎలియాజరును అడుగుతుంది, అతడు ఎవరు? ఇక్కడ అతడు నా యజమానుని కుమారుడని చెప్పలేదు సుమా ఎలియాజరు, అతడు నా యజమానుడని చెప్పాను. వెంటనే ఆమె తన తలపై ముసుగు వేసుకునేను. భర్త ఎదుట గౌరవము చూపుచున్న భార్య, భర్తకు గౌరవాన్ని ఇస్తున్న భార్య తన తల ముసుగు వేసుకుంది, తాను దిగి నిలబడింది. ఒంటె మీద ఉంది ఆమె. ఇస్సాకు నడి చూస్తున్నాడు, గుర్తుపట్టింది. ఆమె దిగి వస్తోంది. సంఘము ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపించుటకు, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, మీరు నన్ను చేపట్టుటకు, నన్ను తీసుకుని వెళ్ళుటకు నేను సిద్ధము అని చెప్పగలుగునట్లుగా మనము విధేయత నేర్చుకుందాం. అంతలో ఆ దాసుడు తాను చేసిన కార్యాలన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాడు.
ఇసాకు తల్లి అయిన షారా గుడారంలోనికి రెబెకాను ఇసాకు తీసుకుని పోయినను. అట్లు అతడు రెబెకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇసాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఇక్కడ వ్రాసిన మాట చాలా లోతైన మాట. రేపటి దినం నేను మరలా ఈ విషయాన్ని నేను వర్ణిస్తాను. ఎందుకంటే రేపు ఆదివారం కొంచెం టైం తక్కువ ఉంటుంది, క్విజ్ ఉంటుంది కాబట్టి ఈ వచ్చిన ముందు చూశారు, ఇస్సాకుకు ఆ దాసుడు తాను చేసిన కార్యాలను చెప్పాను. అక్కడి నుంచి ఆ 2 వచనాలు రేపు నేను ధ్యానం చేస్తాను. ఈ రాత్రి కాలపు వాక్య భాగముకు సహకారం ఇచ్చిన వారు పడమర వీధి వాస్తవ్యులు చెరుకూరి రీకు ప్రకాష్ గారి జన్మదినం సందర్భంగా అమ్మమ్మ ముత్యాల సంతోషం గారు, తల్లిదండ్రులు వాహిని ప్రియ ప్రసాద్ బాబు, చెల్లెలు షారోన్ షియాని. ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఆది కాండము నుండి వాక్య ధ్యానమును చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఈ రాత్రి కాలం ప్రత్యేకంగా మీ పాదాల చెంతకు వచ్చాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రీకో ప్రకాష్ గారిని దీవించండి, ముత్యాల సంతోషం గారిని, వాహిని ప్రియ ప్రసాద్ బాబు గారిని మీరు ఆశీర్వదించండి ప్రభు. ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని దీవించండి. ప్రతి మాసం వీరు సహాయం చేస్తున్నారు, దీవించండి. అలాగే ఏసే పరిష్కారమునకు కలుగుతున్న ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతల నుండి మీరు తప్పించండి. ఈ దినం సంభవించిన అగ్ని ప్రమాదంలో కేవలం ఆస్తి వరకే నష్టం పొంది ఏ విధమైనటువంటి వ్యక్తులకు ప్రమాదం లేకుండా కాపాడువట్టుకు మీరు ఇచ్చిన కృపకై వందనాలు ప్రభు. కావలసిన స్టూడియోస్కు కావలసిన నష్టమును పోడ్చండి. మరలా తిరిగి మేము సేవలో ముందుకు వెళ్ళటానికి కావలసిన వనరులు సమకూర్చండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక.